సార్ నమస్తే అండి. సో ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు కుంభమేళకి వెళ్ళారు కదా, మహాకుంభమేళకి. సో అక్కడ స్నానాలు చేస్తున్న క్రమంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ కి పొట్టొచ్చింది, ఇంకేం చేస్తాడు అసలు ఆయన వల్ల, ఇట్లా రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. సో అసలు ఇది కరెక్టే అంటారా? ఇప్పుడు ఇది ఫైటింగ్కి తయారయ్యేది కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. రాజకీయంగా ఫైట్ చేయాలి తప్ప డైరెక్ట్ ఫైట్ యుద్ధంలో దిగాల్సిన అవసరం లేదు. రాజకీయ యుద్ధంలో ఆయన ఎప్పుడు కూడా వీరుడే. దాని గురించి ఆ వయసుకి పొట్ట వస్తుందండి. ఆ వయసు ఎవరు వచ్చినా 30 దాటితే ఎవరికైనా పొట్ట వస్తుంది వాస్తవంగా. దాని గురించి ట్రోల్ చేయడం ఎందుకు? అంటే ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు మంచి క్వాలిటీ చూడాలి కానీ నెగిటివ్ గా తీసుకొని ఆ మనిషిని నెగిటివ్ గా చేయడం కరెక్టే అంటారా? ఇప్పుడు ఆయన ఎంతమందికి సేవ చేస్తున్నాడు రాష్ట్రం మొత్తాన్ని కూడా అభివృద్ధి చేయడానికి. సో అలాంటి వ్యక్తిని ఇట్లా మాట్లాడడం కరెక్టేనా? కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన మనుషుల్లో దేవుడు అని మొన్న కూడా చెప్పాను. ఎందుకంటే ఆయన సంపాదించిన దాంట్లో చాలా వరకు దాన ధర్మాల కింద పోయినాయి. ఆయనకి ఏం ఆస్తి ఉండదు, ఎప్పుడు కూడా డబ్బు మీద ఆశ లేదు కదా ఆయనకి. ఈ ట్రోల్ చేసేవాళ్ళు ఏంటంటే వీళ్ళకి నీచ సంస్కృతి అలవాటైపోయి పవన్ కళ్యాణ్ మీద ట్రోల్ చేస్తూనే ఉంటారు. అసలు ఫస్ట్ రాజకీయాలు చెడిపోయింది ఎక్కడో తెలుసా? పెద్ద పెద్ద బండబూతులు ఎక్కడ స్టార్ట్ అయినాయంటే జగన్మోహన్ రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు, మీకే చెప్తున్నా, కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రే పవన్ కళ్యాణ్ లంచా కొడక నువ్వు కాకినాడ రారా అని దుర్భాషలు ఆడినప్పుడు ఆ చంద్రశేఖర్ రెడ్డిని ఆఫీస్కు పిలిపించి చెప్పుతో టపా 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 4 దెబ్బలు కొట్టి ఇది కరెక్ట్ కాదురా అని చెప్పుంటే ఈవేళ మీకు ఈ ఏడుపు వచ్చేది ఉండేది కాదు. అలాగే తర్వాత వాడెవడు బండబులు తిట్టేవాడు కాదు, ఈయన పేరు చెప్పుకుని తిట్టేవాడు కదమ్మా, ఆడి పేరు సడన్గా రావట్లేదు. పవన్ కళ్యాణ్ బిడ్డలను మానభంగం చేస్తానన్నాడు వాడు. బోరగడ్డ అనిల్ కుమార్ అనే విధవ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ రాష్ట్రంలో పడి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, అలాగే పవన్ కళ్యాణ్ని చంపుతానంటూ బిడ్డలని, చిన్నపిల్లలను కూడా మానభంగం చేస్తానన్న రోజు ఆయన తీసుకెళ్లి పీకమే కాలేజ్ తొక్కి జైల్లో పెట్టుంటే ఈవేళ మీరు ఏడ్చిన అర్థం ఉంది. మూడోది రోజా అడవి పంది లెక్క చిరంజీవి ఫ్యామిలీ మీద, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మీద పడి ఎడగరిచెత్తుంటే దాని నోట్లో ఏదన్నా పెట్టి మీరు ఆపుంటే ఈవేళ మీరు ఏడుపుకి అర్థం ఉంటుంది. నిన్న ఇది ఒక డెన్ పెట్టి పంచాయతీలు చేస్తూ, రౌడీజాలు చేస్తూ, గుండేజాలు చేస్తూ తెలుగుదేశం ఆఫీస్ని తగలబెట్టినటువంటి వంశీ జైలుకు పోతే ఈయన ఓదార్పుకి వెళ్ళాడు. ఈయన ములాఖాత్ పెట్టి ఏమంటాడు, ఆయన మహాత్మా గాంధీ కొడుకట, బెనజర్ బిట్టో కొడుకట. ఆయన ఏదో మంచి ఏదో రాజకీయ మన దేశానికి సేవ చేసిన నాయకుల్లా పొగుడుతున్నాడు ఇతను వచ్చి. అంటే జగన్మోహన్ రెడ్డి నీచ సంస్కృతి ఎలాంటిదంటే యుద్ధం ఎప్పుడు జనాల మీద. అంటే ఇప్పుడు ఒక తప్పు చేసిన వ్యక్తికి సపోర్ట్గా వెళ్తున్నాడు తప్ప ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఎక్కడ కూడా మాట్లాడాల. ఇప్పుడు మాట్లాడేలాగుంటే ఆయన మాట్లాడు, ఎందుకు మాట్లాడు? ఆయన నైజం అంతా ఎప్పుడు కూడా అతను ఎదుటోడు బాధపడుతుంటే చూసే సైకో మెంటాలిటీ. అలాగే ప్రజలు కూడా బాధపడుతుంటే సైకో మెంటాలిటీ. అలా మెంటాలిటీ ఉన్న వ్యక్తులు అలా ప్రవర్తన చేస్తూనే ఉంటారు. నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఫస్ట్ ఈ రాజకీయం అంతా చెడిపోయింది పోయిన 5 సంవత్సరాలు. ఎలాంటి బూతులు, మానభంగాలు, మర్డర్లు, నీచాలు లేకుండా ప్రవర్తించడం, మాటలు, చండాలమైన మాటలు. రాజకీయం చెడిపోయింది ఆంధ్రప్రదేశ్లో అంటే జగన్మోహన్ రెడ్డి వల్లే.